హలో ఫ్రెండ్స్. ఇప్పుడు మార్కెట్ అనాలిసిస్ చూసుకుందాం. ఈరోజు మార్కెట్ ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్‌లోనే రేంజ్‌లోనే చాలా సేపు ఉండిపోయింది కదా! సో, మన సపోర్ట్ దగ్గర నియర్ బై వచ్చి సపోర్ట్ తీసుకొని బౌన్స్ అయింది. సో, ఇక్కడ 25,700 అనేది మంచి క్రూషియల్ నంబర్. ఈ పైన ఓపెన్ అయ్యి ఈ 25,700 సపోర్ట్ తీసుకొని బౌన్స్ అయితే అక్కడ ప్రాపర్‌గా రిజెక్షన్ వస్తే నేను బై సైడ్ చూస్తాను. 25,700 దగ్గర ఫ్లాట్‌గా ఓపెన్ అయితే మాత్రం ఏ ప్లాన్ చేయను. ఎందుకంటే అక్కడి నుంచి పైకెళ్ళొచ్చు. మళ్ళీ ఫాల్ కూడా అవ్వచ్చు. సో, ఇన్ కేస్ గ్యాప్ డౌన్ అయితే 25,600 వరకి నేను సపోర్ట్ వైపు చూస్తాను. అక్కడ సపోర్ట్ తీసుకుంటే నేను ఇంకా 25,820 వరకు నేను టార్గెట్ పెట్టుకుంటాను. గ్యాప్ అప్ అయితే బై సైడ్, ఫ్లాట్ అయితే నో ప్లాన్ అండ్ గ్యాప్ డౌన్ అయితే కూడా బై సైడే ప్లాన్ చేస్తాను. సో, 25,820, 25,910 రెసిస్టెంట్ గాను, 25,600, 25,530 సపోర్ట్‌గా చూస్తున్నాను. అలాగే బైండింగ్ టు లౌడ్ అసలు ఏం ప్లాన్ ఉంటుంది. 61,530, 61,680 రెసిస్టెంట్ గాను, 61,160, 61,000 సపోర్ట్‌గా చూస్తున్నాను. సెన్సెక్స్‌లో 83,400, 83,600 రెసిస్టెంట్ గాను, 83,200, 83,040 సపోర్ట్‌గా చూస్తున్నాను. థాంక్ యూ. Please do subscribe to my channel and hit the bell icon. Audio Jungle.